గారికి వేదికపైకి స్వాగతం పలుకుతున్నాను. నీడకండి రండి, ఎండ కొడుతుంది కదా, నీడకండి రండి. మాట్లాడిన తర్వాత చదవడం స్టార్ట్. మంజూరు కోసం విచ్చేసిన అడిషనల్ కలెక్టర్ రాంబాబు గారికి, కమిషనర్ శ్రీనివాస్ గారికి, శానిటరీ ఇన్స్పెక్టర్ గారికి మరియు వార్డు ఇన్ఛార్జీలకి మరియు 31వ వార్డు ప్రజలందరికీ నమస్కారం. ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి గారు నిర్వహిస్తున్న ఈ ప్రజాపాలనలో భాగంగా అర్హులైన పేదలందరికీ కూడా కొత్త రేషన్ కార్డు మరియు ఇందిరమ్మ ఇల్లు ఇవ్వడం జరుగుతుంది. ఎవరైతే స్థలాలు ఉండి ఇల్లు కట్టుకోలేమనుకుంటున్న వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా దీన్ని అప్లై చేసుకొని దీన్ని యూజ్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం. ఇదే లాస్ట్ కాదండి, ఇంకా జరుగుతూనే ఉంటుంది. రాని వాళ్ళు ఎవరు కూడా బాధపడాల్సిన పని లేదు. ఇది నిరంతర ప్రక్రియ. రాని వాళ్ళు ఎవరైనా ఉంటే మళ్ళీ ఇప్పుడు అప్లై చేసుకోండి. కాంగ్రెస్ ప్రభుత్వం పేదల ప్రభుత్వం. ఇప్పుడు రేషన్ కార్డు ఆల్రెడీ ఉన్న వాళ్ళు ఎవరైనా కొత్తగా వాళ్ళ పిల్లల్ని కానీ ఎవరైనా నమోదు చేసుకోవాలనుకుంటే వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. ఇంకా ఎవరైనా రాని వాళ్ళు ఉంటే ఇప్పుడు అప్లై చేసుకుంటే మన అధికారులు కూడా అందరూ కూడా సహకరిస్తారు. వార్డ్ ఆఫీసర్స్ అండి, ఇక్కడికి చేసిన లబ్ధిదారులు అందరూ ప్రజలకందరూ కూడా నా యొక్క నమస్కారాలు అండి. మనం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రేపు 26 జనవరి నాటికి ప్రజలందరికీ కూడా ఒక 4 ముఖ్యమైనటువంటి పదవీయ భరోసా రైతు కూలీల కోసం ఇవి రెండు సరే పట్టణ ప్రాంతం మనది లోకల్ అర్బన్ కాబట్టి మన మెర్జర్ విలేజెస్లో మా వ్యవసాయదారులకు ఈ 2 పథకాలు కూడా స్టార్ట్ అవుతున్నాయి. మన పట్టణంలో అయితే రేషన్ కార్డు లేని వారందరికీ దానికి సంబంధించి మనకు 3 రకాలైనటువంటి జాబితాలు ప్రభుత్వం నుంచి మనకు ఇవ్వబడ్డాయి. ఒకటేమో ఎంఆర్ఓ ఆఫీసులో మా యొక్క కొత్త రేషన్ కార్డుల్లో కొంతమంది సభ్యుల జమ చేయడం కోసం కానీ, కొంతమంది సభ్యులను తొలగించడం కోసం కానీ, లేకపోతే మాకు మ్యారేజెస్ అయినాయి, సెపరేట్ కుటుంబం మాకు రేషన్ కార్డు కావాలి అని చెప్పి మీ సేవ సెంటర్లో కానీ, ఎంఆర్ఓ ఆఫీసులో కానీ మీ సేవ ఈ పాస్ పోర్టల్లో అప్లై చేసుకొని ఉన్నారు. గత 23 డిసెంబర్లో రేషన్ కార్డు కావాలని చెప్పేసి మన వార్డు సభల్లోకి వచ్చి మీ దగ్గర అప్లికేషన్ తీసుకోవడం జరిగింది. ఆ జాబితా కూడా ఉంది. ఇప్పుడు మొదటి జాబితా వెరిఫికేషన్ అయిపోయింది. 2వ జాబితా 3వ జాబితాని మనం ఈ రోజు నుంచి వెరిఫికేషన్ చేసి అందులో కూడా అర్హులైనటువంటి లబ్ధిదారులందరూ కూడా రేషన్ కార్డులు దశల వారీగా ఇవ్వడం కోసం ప్రభుత్వం నిర్ణయించింది. పెట్టి ప్రజాపాలనలో భాగంగా అందరి ముందు ప్రతి ఒక్క స్కీమ్, ఏ స్కీమ్ అయినా కానీ పేదల్లో అతి పేదలు వాళ్ళకి చేకూడటం కోసం సోషల్ వెల్ఫేర్ స్కీమ్స్ అని రావడం కోసం భాగంగా మనం ఈరోజు ఇక్కడ ఈ సభ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. దానిలో మొదటిది రైతు భరోసా. అంటే దానిలో గతంలో రైతు బంధు అని ఇచ్చేవాళ్ళు. దానిలో అప్పుడు ఇచ్చినప్పుడు ఇళ్ల స్థలాలు ఉన్న వాళ్ళకి, అంటే వ్యవసాయ యోగ్యం లేని వాటికి కూడా ఇచ్చేయడం జరిగింది. కానీ అవన్నీ కూడా తీసేసి వ్యవసాయ యోగ్యమైన భూములు మాత్రమే ఒకటి జరుగుతుంది. 2వ స్కీమ్ వచ్చేసి రేషన్ కార్డ్స్. ఇప్పుడు కమిషనర్ గారు చెప్పాడు, రేషన్ కార్డు సంబంధించి మీరు గతంలో 4 సంవత్సరాలు 5 సంవత్సరాల క్రితం 2016లో అప్లై చేసినటువంటి అప్లికేషన్స్ కూడా ఉన్నాయండి. అప్పటి నుంచి కూడా వేచి చూస్తున్నటువంటి వాళ్ళు కొత్తగా రేషన్ కార్డులు చాలా ఇంపార్టెన్స్ ఇచ్చి గవర్నమెంట్ ఇప్పుడు ఇవ్వడానికి పూనుకున్నది. అది అప్పుడు కొత్తగా కొడుక్కి మ్యారేజ్ అయ్యి సపరేట్ బైఫర్కేషన్ అది కార్డు కావచ్చు, లేకుంటే కార్డులో కుటుంబ సభ్యులు చేర్చడం కావచ్చు, లేకుంటే కొత్తగా రేషన్ కార్డు కావచ్చు. ఈ పాస్ అంటే మీ సేవలు అప్లై చేసుకున్నారు అందరూ కూడా చాలామంది. ఆ దరఖాస్తులు కూడా ఉన్నాయి. అవి ప్లస్ 1 నెల రోజుల క్రితమే సోషియో ఎకనామిక్ సర్వే కులగణన జరిగింది. దానిలో వచ్చినటువంటి లిస్టు ఉంది. సంవత్సరం క్రితం అంటే డిసెంబర్ 2023లో ప్రజాపాలన ద్వారా జరిగినటువంటి సభల్లో కూడా రేషన్ కార్డు కోసం దరఖాస్తు తీసుకోవడం జరిగింది. ఈ 3 రకాల దరఖాస్తులు పరిశీలన చేసి మీకు కులగణన ద్వారా వచ్చినటువంటి వెరిఫికేషన్ చేశాము. అది కాకుండా మా పేరు లేదు, మాకు రేషన్ కార్డు లేదు అనేవాళ్ళు ఎవరు ఉన్నప్పటికీ కూడా ఇప్పుడు దరఖాస్తు ఇవ్వచ్చు. మహమ్మద్ అయాన్ షాజియా, భోరి హర్షిత, కనుగొండ అభిరామ్, కనుగొండ ఆదిత్యారామ్, కనుగొండ జ్యోతి, నక్క భువన్, రాపత్తి ధన్వి, మహమ్మద్ నివాద్దీన్, కందుకూరి, కనకవర్షిక కందుకూరి,
ట్యాంక్ కీర్తన్ కౌర్, ఖాస్పరా. ఇది ఎంక్వైరీ చేసిన లిస్ట్ రేషన్ కార్డు సంబంధించింది. బొబ్బిల్ల అశ్వంత్, బొబ్బిల్ల సహస్ర, నూకుల నాగరాజ్, ధాతు సరస్వతి, గోండ్ర అనుష, వెడంగి శశికళ, పోయిని హైమా. ఒకసారి చూడండి. వార్డు సభలు నిర్వహించడం జరుగుతుంది. మన గౌరవనీయులు మాజీ మంత్రివర్యులు సూర్యాపేట శాసనసభ్యులు వారి ఆదేశాల మేరకు నిర్వహించుకోవడం జరుగుతుంది. ఈరోజు వేదికపై ఉన్నటువంటి వార్డు మున్సిపల్ ఆఫీసర్లకి, అదేవిధంగా రెవెన్యూ డిపార్ట్మెంట్ లీడర్లందరికీ, ఇక్కడ విచ్చేసినటువంటి వార్డు ప్రజలందరికీ కూడా నమస్కారం తెలియజేసుకుంటున్నాను. మీరు రిసిప్ట్ లేని అడుగుతారు. అప్లికేషన్ పెట్టిన తర్వాత రిసిప్ట్ ఇవ్వాలి కదా. రిసిప్ట్ ఇవ్వకుండా ఏ లెక్క ఇది ఎట్లా పెట్టిన ఈ జాగ కొనుక్కున్నా, అప్పు చేసి జాగ కొనుక్కున్నా, ఇక్కడనే 100 గజాలు కొనుక్కున్నా, దానికి పెట్టుకుంటే కూడా ఇప్పుడు నా పేరు రాలేదు. కొంచెం ఆగమ్మా. స్థానిక 26 వార్డులో వ్యాపారం దరఖాస్తు చేసుకున్నటువంటి లబ్ధిదారులు ఈరోజు రేషన్ కార్డు మరి ఇతర ఇళ్ల కోసం గత సంవత్సర కాలం క్రితం ప్రజాపాలనలు అప్లై చేసుకుంటారు. కనీసం ఈ రోజు వరకు ఎక్కడ సెలక్షన్ కాలేదు. సెలక్షన్ కాకపోగా అప్లికేషన్ పెట్టుకున్న పేర్లు అని కూడా ఇక్కడ చదవడం జరుగుతారు. ఇంతవరకు లబ్ధిదారులను గుర్తించలేదు. నేను అప్లై చేసుకున్న వాళ్ళ పేర్లు కూడా లేకపోవడం వల్ల ఇక్కడికి వచ్చినటువంటి ప్రజలు అనేక ఇబ్బందులు పడుతూ ఉంటారు. మరి అప్లై చేసుకోవాలని చెప్పి మనకు చెప్తున్నారు. అప్లై చేసుకున్న వాళ్ళకి రసీదు కూడా మనకు తిరిగి ఇస్తలేరు. ప్రజాపాలనలో దరఖాస్తు చేసుకున్న వాళ్ళ పేర్లు మిస్ అయినాయి. మన అప్లికేషన్ ఎక్కడ పోయినా కూడా అర్థం కావట్లేదు. మరి ఇక్కడ ఆల్రెడీ మన అప్లికేషన్ తీసుకుంటామని చెప్పేసి చెప్తా ఉంటారు. కౌంటర్లు పెట్టారు. మరి అప్లికేషన్ పెట్టుకున్న వాళ్ళకి కనీసం ఫామ్ ఇస్తలేరు. ఆ ఫామ్ ఇవ్వకపోగా వాళ్ళని బయటికి తీసుకొచ్చి అప్లై చేసుకునే రసీదు కూడా ఇస్తలేరు చేసుకున్నాను. ప్రభుత్వం ఇప్పటికైనా పరిశీలించి అధికారులకు మరి పటిష్టమైనటువంటి ఆదేశాలు ఇవ్వాలి. గతంలో అప్లై చేసుకున్న దరఖాస్తులను మీరు ఇంతవరకు ఎందుకు పరిశీలించలేదు? సంవత్సర కాలంగా లబ్ధిదారులను గుర్తించలేదు. రేషన్ కార్డు లబ్ధిదారులను గుర్తించలేదు. ఇందిరమ్మ కార్డు లబ్ధిదారులను గుర్తించలేదు. రైతు భరోసా సంబంధించిన రైతులకు సంబంధించినటువంటి ఏదైతే గుళ్ళు మరి మిగతా లేఅవుట్ సంబంధించినటువంటి అవి కూడా ఇంతవరకు గుర్తించలేదు. మరి రైతు కూలీలకు ఇస్తున్నటువంటి 12,000 రూపాయలు అవి లేదు. మరి ఈ రకంగా 6 గ్యారంటీల్లో కూడా ఈ రోజు అమలు చేసిన పథకం ఒక్కటి కూడా లేదు. ప్రజలు దరఖాస్తు చేస్తూ అనేక సందర్భాల్లో దరఖాస్తు చేస్తూ ఇబ్బందులు గురవుతూ ఉన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం మేల్కొని మీరు 6 గ్యారెంటీలు ఇస్తాం, వచ్చిన నెల రోజుల్లోనే అన్ని కంప్లీట్ చేస్తాం, అందరికీ ఇందిరమ్మ ఇల్లు కట్టిస్తాం, అందరికీ రేషన్ కార్డు ఇస్తాం, అందరికీ రైతు కూలీలకు 12,000 ఇస్తాం, వాళ్ళు చేయలేదు. చాలామంది ఇక్కడికి వచ్చినటువంటి దాదాపు 500-600 మంది మరి ప్రజలు ఈ వార్డు సభకు రావడం జరిగింది. ఒక్కరంటే ఒక్కరు కూడా ఏ విధంగా మాకు రేషన్ కార్డు వచ్చిందా, మాకు ఇల్లు వచ్చిందా అనే రిపోర్ట్ కూడా వాళ్ళకి లేదు. నిర్దిష్టమైన ఆదేశాలు ఇవ్వాలని చెప్పి సందర్భంగా తెలియజేస్తాం. యాడ్ చేయాలి. వైట్ పేపర్ కాదు, జిరాక్స్ సెంటర్లో పెట్టుకోపోరు అప్లికేషన్, కొత్తది అప్లికేషన్ పెట్టుకోండి. మాకైనా చెప్తే మేమైనా జిరాక్స్ ఏం చెప్తారు?
మామూలు మేము మా దగ్గర అయితే ఏమని చెప్తే మరి కొత్తవి పెట్టుకున్నారు సార్ మాకు ఎంతమంది కానీ ఎంతమంది కాదు కదా ప్రొవైడ్ చేయలేదు. ఎక్కడ దరఖాస్తులు లేవు ఇక్కడ కూడా ఆఫీసులో ఇప్పుడు మున్సిపల్ ఆఫీసులో పెట్టిస్తాం మరి చేసి ఎంటర్ చేయాలంటే తీస్తాం. అంతే సార్ ఇప్పుడు కొత్త వాళ్ళు అప్లై చేసానికి దరఖాస్తు ఫారమ్స్ మీకు మేము నమస్కారం. సూర్యాపేట 30వ వార్డులోని పేద ప్రజలందరికీ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వంలో అందరికీ న్యాయం జరగాలన్న ఉద్దేశంతో ప్రభుత్వ పథకాలు పేదలందరికీ దగ్గరికి రావాలనే ఉద్దేశంతో ఈ 30వ వార్డులో ఈరోజు ఈ ప్రోగ్రాం పెట్టడం జరిగింది. అర్హులైన ప్రతి ఒక్కరికి కూడా అన్ని పథకాలు ప్రభుత్వం నుంచి అందాలనే ఉద్దేశంతోనే ఈ కార్యక్రమం మొదలుపెట్టడం జరిగింది. ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తున్న కౌన్సిలర్ వలస మహాలక్ష్మి గారికి, అలాగే ఇక్కడ వచ్చిన మున్సిపాలిటీ అధికారులందరికీ కూడా పేరు పేరున నా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఎవరికైనా ఇంకా అప్లికేషన్లు రాని వారు కానీ ఇంకా ఎవరికైనా ఎలిజిబుల్ కాకపోతే వాళ్ళు మళ్ళీ అప్లికేషన్ పెట్టుకొని మళ్ళా ఎలిజిబుల్ అవుతారు కాబట్టి మళ్ళీ అప్లికేషన్ చేసుకోవచ్చు అని ఈ సందర్భంగా అందరికీ తెలియజేస్తాను. తాండరపల్లి పద్మ, రావుల కలమ్మ, పుణ్యం పాలకు తీయక, ఎలుగురి చందన, ముఖ్య అంగడి, రమావత్ కుర్రి నాగమ్మ, తానకమ్మ, పొన్నం రజవలంపల్లి నాగమ్మ, గొల్ల లక్ష్మి, శివరాత్రి పూజిత, తాళ్ళపల్లి పున్నమ్మ, నామ లక్ష్మమ్మ, లునావత్ శాంతి. ఫోటో తీసుకుంటాం కొంచెం రాష్ట్ర ప్రజాపాలన కార్యక్రమం సూర్యాపేట పట్టణం 29వ వార్డులో నిర్వహించడం జరిగినది. ఈ నియోజకవర్గం మాజీ మంత్రివర్యులు సూర్యాపేట ఇన్ఛార్జ్ ఆర్ దామోదర్ రెడ్డి ఆదేశాల మేరకు ఈరోజు 29వ వార్డులోని ప్రజాపాలన కార్యక్రమం సాగించడం జరిగింది. ఈ కార్యక్రమానికి పట్టణ 29వ వార్డు కాంగ్రెస్ నాయకులు, వార్డు ఆఫీసర్లు, వార్డు ఇన్ఛార్జీలు, ఆర్పీలు, అంగన్వాడీ టీచర్లు అందరూ పాల్గొనడం జరిగినది. ఈ కార్యక్రమంలో అందరికీ సకాలంగా ఇల్లు మంజూరైన వాళ్ళ లిస్టు చదవడం జరిగినది. 350 ఇల్లు లిస్టు రావడం జరిగినది. ఇది చదివి వినిపించడం జరిగినది. అదేవిధంగా రేషన్ కార్డులు, అసలు లేని రేషన్ కార్డులు ఒక 40 రేషన్ కార్డులు పేర్లు రావడం లిస్టు వచ్చింది, అది కూడా చదివినాం. అదేవిధంగా పేర్లు మార్చుడు, రేషన్ కార్డులు కొత్తవి కావాలనుకున్న వాళ్ళు మళ్ళా ఆ లిస్టు కూడా చదివినాం. ఇంకా అసలు లేని వాళ్ళు కూడా ఇప్పుడు మేము మా వార్డులో కార్యక్రమంలో మేము ఫామ్స్ ఇచ్చి రేషన్ కార్డు లేని వాళ్ళకు, డబల్ బెడ్రూమ్ ఇల్లు కావాలన్న వాళ్ళకు, 5 లక్షలు మంజూరు కావాలన్న వాళ్ళకు కూడా మళ్ళా ఫామ్స్ నింపించడం జరుగుతుంది. అదేవిధంగా సూర్యాపేట పట్టణంలోని ఏ వార్డులో ఎన్ని కార్యక్రమం 29వ వార్డులో ప్రజలు సహకరించినందుకు ప్రజలకు నేను ఎల్లకాలం రుణపడి ఉంటాను. మనం ఈ 10 ఏళ్లలో ఈ 8 అది ఎంత మన పిల్లలకు వాళ్ళ కెరీర్ గ్రోత్, వాళ్ళ కుటుంబాలు ఎంత బాగుంటాయి. అవునండి, ఒక్కొక్కళ్ళు 100 సార్లు అప్లై చేసిన రోజులు ఉన్నాయి. మీ సేవ చుట్టూ తిరిగిన రోజులు. ఈ రోజు దిస్ ఇస్ ద ఫైనల్ డే. నిమ్మలంగా తీసుకోండి. ఓకే. చేసుకున్నప్పుడు రేషన్ కార్డు నంబర్ రాయాల్సి వస్తుంది. దాంట్లో మీరు రాయకపోవడం రిసీవ్ కాపీ ఉంది, ఆల్రెడీ రిసీవ్ కాపీ ఉంది. ఇప్పుడు అప్లై చేసిన వాళ్ళ పేర్లేమో బాగాలేదు, అప్లై చేసుకున్న పేర్లు వచ్చినాయి, గవర్నమెంట్ ఎంప్లాయీల పేర్లు వచ్చినాయి.
తిరుపతమ్మ భర్త పేరు లేదు. పూలేటి సుమిల భర్త పేరు లేదు. నిమ్మల తిరుపతమ్మ భర్త పేరు లేదు. గజ్జల రాజా, గజ్జల మురళీకృష్ణ, ఓపెన్ రోజు ప్రసన్న, ఎన్ మహేష్,